ఏంటంటే పాకిస్తాన్కి అణ్వస్త్రాలు ఇచ్చినట్టు బంగ్లాదేశ్ కూడా వచ్చే దశాబ్దాలు 1-2 దశాబ్దాల్లో దానికి అణ్వస్త్రాలు డెవలప్ చేసుకుని శక్తి సామర్థ్యం ఇవ్వడానికి అది చాలా రహస్యంగా ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా తయారు చేయడానికి చైనా అన్ని పావులు కదుపుతుంది. ఇండియా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ మన సిలిగురి కారిడార్ చికెన్ నెక్ దగ్గరలో కింద ఉంటుందన్నమాట, లాల్మోనిహాట్ అని. ఈ ఎయిర్ బేస్ని చైనా పునరుద్ధరిస్తుంది. ఎందుకు పునరుద్ధరిస్తుంది? భారత చైనాల మధ్య యుద్ధం అంటూ వస్తే, లేకపోతే బంగ్లాదేశ్తో వివాదాలు వస్తే, లేకపోతే భారత్ పాకిస్తాన్ దెబ్బలాడుకుంటుంటే ఇక్కడ ఇది ఎయిర్ బేస్ దగ్గర చైనా యుద్ధ విమానాలు దిగడానికి. ఇది చాలా ప్రమాద గంటికలు. అంటే కలకట్టా దగ్గరలో యుద్ధ విమానాలు దిగిపోతాయి అనమాట ఈ సిలిగురి చికెన్ నెక్ దగ్గర. ఇంకేముందండి, ఇంకా ఇండియా ఎక్కడ ఓడించగలిగిద్ది? ఈ ఎయిర్ బేస్ పునరుద్ధరణ ఇప్పుడు చేయవలసిన అవసరం ఏంటి బంగ్లాదేశ్కి? అది కూడా చైనా ప్రమోట్ చేస్తే చైనా డబ్బులతో. సో ఇది ఒకటి. రెండు, చైనా నుంచి 16 JF-10 థండర్ ఫైటర్స్, JF-17, JF-10 రాబోతున్నాయి. ఈ యుద్ధ విమానాలు మనకు ప్రమాదం. ఇప్పుడు పాకిస్తాన్తో మనం పాకిస్తాన్తో పోరాడవలసి వచ్చింది రఫేల్తో. ఇది చాలా ప్రమాద గంటికలు. రెండు